మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గతంలో కూడా 24లో నిర్వహించినటువంటి నీట్ పరీక్ష విద్యార్థులని తల్లిదండ్రులని గందరగోళానికి గురి చేసినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం దాకా వెళ్ళింది వ్యవహారం. ఎందుకంటే అప్పుడు కొంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది మూలంగా గ్రేస్ మార్కులు ఇవ్వటం కానివ్వండి, తర్వాత అబ్నార్మల్గా 720 అవుట్ ఆఫ్ 720 రావడం కానీ జరిగింది. ఆ తప్పుని దిద్దుకుంటూ 2025లో ఎన్టీఏ మంచి పేపర్ని ఇచ్చిందని ఒక టీచర్గా నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అందరూ ఎన్టీఏని విమర్శిస్తున్నారు, కానీ నేను అనుకోవటం ఇక్కడ ఇది కొంతమంది దురుద్దేశపూర్వకంగాను తర్వాత వేరే ఆలోచనతోనూ చేసినటువంటి ఈ పొరపాట్ల మూలంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకి ఇది సవాలుగా మారింది. ఏదైనప్పుడు కూడా ఎన్టీఏ ఈసారి పరీక్షని చాలా స్ట్రిక్ట్గా నిర్వహించి ఈ రకమైనటువంటి పేపర్ లీకేజీలు లేకుండా విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా ట్రాన్స్పరెంట్గా రేపు ఫలితాలు రావాలని కోరుకుందాము. విద్యార్థులకి విద్యా సంవత్సరంలో విలువైన సమయం వృధా కాకుండా వాళ్ళు ఈ ఫలితాల ఆధారంగా మంచి మెడికల్ కాలేజీల్లో చేరాలని కోరుకుందాము.